ఓం శ్రీకృష్ణ సద్గురువే నమః. శ్రీకృష్ణ శరణం మమ. అందరికీ నమస్కారం. ఇంతకుముందు మనం 21 నరకాలు, మరికొన్ని 7 నరకాలు కలిపి 28 నరకాలని, అలాగే వాటిలో ఏ ఏ రకాల పాపుల్ని ఎటువంటి శిక్షలు వేస్తారన్నది తెలుసుకోవడం జరిగింది. అంటే అది పట్టిక ఉండడంతో ఆ పట్టికను నేను తెలియజేశాను చదివి. ఇప్పుడు దాని సారాంశమే అనుకోవచ్చు, మళ్ళీ ఇంకోసారి చెప్పడం జరుగుతుంది ఇక్కడ. గరుడ పురాణం పేర్కొన్న నరకాలు అని. అంటే ఇంతకుముందు వేరే వేరే గ్రంథాలలో కూడా కొన్ని నరకాలు పేర్కొనడం జరిగింది. వాటన్నిటినీ కూడా ఈ గ్రంథంలో, ఇప్పుడు ఉన్న గ్రంథంలో, చదువుతున్న గ్రంథంలో రిపీట్ చేస్తున్నారు. కాబట్టి అవి పునరావృతం అవుతాయి, అంటే రిపీట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు గరుత్మంతుడికి విష్ణుమూర్తి చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే, వైనతేయ 84 లక్షల నరకాలు ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి నీకు చెప్తాను విను. తామిశ్రం, లోహకుండం, మహారౌరవం, శాల్మలి, రౌరవం, కుడ్మలం, కాలసూత్రం, పూతి మృత్తిక, సంఘాతం, లోహితోదకం, సవిషం, సంప్రతాపనం, మహానిరయం, కాకోలం, సంజీవనం, మహాపథం, అవీచి, అంధతామిశ్రం, కుంభీపాకం, ప్రతాపనము, సంప్రతాపనము అని చెప్పిన తర్వాత మళ్ళీ కొన్ని చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు చెప్పిన వాటిల్లో మళ్ళీ వస్తాయి ఇవి. తామిశ్రము, లోహకుండము, మహారౌరవం, శాల్మలి, రౌరవం, కుడ్మలం, కాలిసూత్రకం, పూతిమృత్తిక, సంఘాతం, లోహితోదకం, లోహితోదం, సవిషము, సంప్రతాపనము, మహానిరయము, కాకోలము, సంజీవనము, మహాపథము, అవీచి, అంధతామిశ్రం, కుంభీపాకం, సంప్రతాపనము, ధర్మహీనులు, పాపాత్ములు అయినటువంటి వాళ్ళందరూ కూడా, అలాగే చెడు నడత గలవారు, స్త్రీ పురుషులందరూ కూడా ఈ నరకాలను చేరుతారు అని చెప్తున్నారు. అలాగే భార్య మొదలైనటువంటి వారు అతని ధనాన్ని అనుభవిస్తారు, కానీ వాని పాపాలను అనుభవించరు. పాపి ఒక్కడే నరక బాధలను అనుభవిస్తాడు. అన్యాయంగా, అధార్మికంగా ధనం ఆర్జించినవాడు భయంకరము, బాధాకరము అయిన అంధతామిశ్ర నరకంలో చేరుకుంటాడు. అన్యాయార్జిత విత్తఫలం గురించి ఇక్కడ చెప్తున్నారు. ఈ 84 లక్షల నరకాలు ఎన్నెన్నో శిక్షలకు స్థానాలు. చాలా భేదాలతో ఇవి కల్పితాలు. క్రూరులైన యమకింకర్లతో నిండి ఆయా పాపాలకు శిక్షించడానికి తగిన రీతిగా ఉంటాయి. చాలా భేదాలని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు అనేక కల్పాలు జరుగుతూ ఉంటాయి కదా. కల్పాలు మారినప్పుడల్లా మళ్ళీ సెట్ అంతా వస్తుందన్నమాట. అప్పుడు కొన్ని ఎక్కువ తక్కువ అవుతాయి. మనకి భారతము, రామాయణము, ఇవన్నీ కూడా అనేక రకాల రామాయణాలు వచ్చాయి. వాటికి కారణం అనేక కల్పాల్లో జరిగినటువంటి రామాయణ కథలన్నీ కూడా వేరే వేరే రావడం జరుగుతుంది. ఎనభై 84 లక్షల నరకాలు, ఎన్నెన్నో శిక్షల స్థానాలు, చాలా భేదాలతో ఇవి కల్పితాలని చెప్పుకున్నాం కదా. తర్వాత ధర్మాన్ని ఎన్నడూ చేసి ఎరుగని మహాపాపాత్ములు ఈ నరకాల్లో పడి కల్పాంతం వరకు ఆయా నరక బాధలు అనుభవిస్తూ ఉంటారు. స్త్రీ పురుష భేదము ఇక్కడ లేదు. పాపాలు చేసి సంపాదించిన అన్యాయార్జిత విత్తం వల్ల ఎవరైనా కుటుంబ పోషణ చేసినప్పటికీ ఆ పాపం దారాపుత్రులు అనుభవించరు. దారా అంటే భార్య, వాళ్ళు అనుభవించరు. చేసిన వాడికే పాపం అన్నమాట. యజమానుడు ఒక్కడే ఆ పాపాలకు శిక్షలు అనుభవిస్తాడు. బ్రహ్మహత్య సమానమైన పాపాలకు వేరువేరు నరకాలు ఉన్నాయి. బ్రహ్మహత్య అంటే కేవలం బ్రాహ్మణుని చంపడమనే అర్థంతో భావించకూడదు. దేవతల పట్ల భేదబుద్ధిని చూపడం, గురువులు తల్లిదండ్రులను ద్వేషించడం, హరిహర నైవేద్యాలను తూలనాడడం, శాస్త్రద్వేషం, పురాణద్వేషం, పితృదేవతార్చన నిరాకరించడం, వివాహితులను, కన్యలను చెరచడం, పరాభవించడం, భార్యా పిల్లల పట్ల నిరాదరణ చేయడం, గోహింస, గో బ్రాహ్మణ సమూహాల మధ్య నుండి నడవడం,
సంధ్యావందనాదులను అతిక్రమణ చేయడం, అగ్నిని మిత్రుడిని కాలితో తన్నడం, ఇతరుల ఆహారాన్ని కాజేయడం, వేశ్యల మీద ఆదాయాన్ని పొంది భుజించడం, ఇవన్నీ బ్రహ్మహత్య సమానమైన దోషాలు, ఘోరపాపాలు అంటున్నారు. వీటికి కుంభీపాక నరకమే శిక్ష. కుంభీపాకం అంటే కుండలో మరుగుతున్నటువంటి నూనె ఏదో ఉంటుంది, అందులో పడేస్తారనమాట. అలాగే బంగారము ఇతర లోహాలను దొంగిలించడం, ధాన్యాదులను దొంగిలించడం, పిత్రార్జిత భూములను కాజేయడం, అల్ప ప్రాణుల్ని హింసించడం, నిరపరాధుల్ని దండించడం, అన్యాయాల్ని ఎదిరించకపోవడం. అన్యాయాన్ని ఎదిరించాలిట, ఎదిరించకపోతే కూడా అది తప్పేట. సాటి మనిషికి తోడ్పడకపోవడం, పితృదేవతల్ని పరిహసించడం. వీటికి కాలసూత్ర నరకమే శిక్ష. విప్రుల సొత్తు అపహరించడం. విప్రులంటే బ్రాహ్మలు, వాళ్ళ సొత్తు అపహరించడం, శుల్కం పుచ్చుకొని వివాహం చేసుకోవడం. అంతకుముందు కన్యాశుల్కం ఉండేది కదా, అది కూడా పాపమే అన్నమాట. కన్యాశుల్కమే కాదు, ఇప్పుడు వరశుల్కం కూడా, అంటే కట్నం, వరకట్నం అన్నమాట. వరకట్నం కూడా పాపం కింద చెప్తున్నారు ఇక్కడ. శుల్కం పుచ్చుకొని వివాహం చేసుకోవడం. ఆహార జల విక్రయం, ధనలోభంతో చేసే అక్రమాలు, సిద్ధాన్నాన్ని నేలపాలు చేయడం, పాలు నెయ్యి వంటి అమృతోపమానమైన వాటిని అందరికీ అందనంత ధరకు విక్రయించడం. ఈ పాపాలకు క్రిమి భోజన నరకమే శిక్ష. ఈ భోజనాలు పాలు నెయ్యి ఇవన్నీ తినేవి కాబట్టి వాళ్ళు క్రిమి భోజన నరకమే శిక్ష. అంటే క్రిములు ఉన్నటువంటి భాండంలో ఈ ఆత్మల్ని పడేస్తారు. అంటే వాటికి వీళ్ళని భోజనంగా పెట్టడమో, లేదంటే వీళ్ళు క్రిములను తినడమో, ఏదో మొత్తానికి క్రిములు ఉన్నటువంటి కుండలో, పెద్ద కుండలో వీళ్ళని పడేస్తారనమాట. వాయు వరుసలు లేకుండా స్త్రీ పొందు కోరడం, మాట తప్పించడం, పతిని నిరాదరించడం, కృతజ్ఞత, విశ్వాసఘాతృత్వం, అబద్ధపు సాక్ష్యం చెప్పడం, ఉచితంగా ఇవ్వవలసినవి వెలకట్టి విక్రయించడం, నోరు లేని అల్ప ప్రాణుల్ని వాటి వైరి జంతువులకు అప్పగించడం. నోరు లేని అల్ప ప్రాణుల్ని, చిన్న ప్రాణుల్ని వాటి వైరులకు, అంటే రెండు జంతువులు శత్రువులు ఉంటారు కదా, ఒక జంతువుని తీసుకెళ్ళి ఇంకొక శత్రు జంతువు దగ్గరికి వదిలిపెట్టడం, అది దాన్ని తినేస్తుంది కదా, అందుకని అలా చేయడం కూడా తప్పు. ఈ పాపాలకు అంధకూప నరకమే శిక్ష. గరుత్మంతుడా, ఇవి వివరించడానికి ఎంతకాలమైనా సరిపోదు, విజ్ఞుడవు కనుక గ్రహించగలవు అని పలికాడు పుండరీకాక్షుడైన విష్ణుమూర్తి. దీంతో 3వ అధ్యాయం సంపూర్ణమైపోయింది. కృష్ణార్పణం. కృష్ణ కృష్ణ కృష్ణ